నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అధికార లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు. అభిమాన నేతను కడసారి దర్శించుకున్న ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే విద్యుత్ రంగంలో సంస్కరణలు. వైసీపీ ధర్నాలను ప్రజలు తిరస్కరించారన్న మంత్రి సంధ్యారాణి. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ లో ఇండియన్ కౌన్సిల్ కు 5వ స్థానం. ఏయూ గుణవత్త యాత్రలో వెల్లడించిన ఎన్ఏబిఎల్ డైరెక్టర్ శ్రీకాంత్. సృజనాత్మక ప్రదర్శనలతో విద్యార్థులకు స్ఫూర్తి. అవంతి కళాశాల కార్యక్రమంలో వక్తల వ్యాఖ్య. దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుండి ఈ ఉదయం ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. పార్థివ దేహం వద్ద సింగ్ సతీమణి గురుశరణ్ సింగ్, ఆయన కుమార్తె, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర నేతలు అంజలి ఘటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి నివాళులర్పించారు. అలాగే అక్కడ పార్టీ నేతలు, పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ అంతిమ యాత్ర మొదలైంది. ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుండి నిగంబోధ్ ఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగింది. అంత్యక్రియలు ఈ ఉదయం 11:45 ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. మన్మోహన్ సింగ్ కు సముచిత గౌరవం ఇచ్చేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకార్థం స్మారక చిహ్నం, సమాధి నిర్మించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి తెలియజేశారని ఆయన వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపుతుందంటూ వైసీపీ ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం పట్ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. ఈ మేరకు ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ను నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు పరదాల మాటున నక్కి ఇప్పుడు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం. నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ
కరెంటు ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అప్పచెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండెక్స్ క్వాలిటీలో కౌన్సిల్ ఆఫ్ ఇండియా 5వ స్థానాన్ని సొంతం చేసుకుందని బెంగళూరుకు చెందిన ఎన్ఏబిఎల్ డైరెక్టర్ ఆర్ శ్రీకాంత్ తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గుణవత్ యాత్ర పేరుతో ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏయువిసి ప్రొఫెసర్ జి శశిభూషణ్ రావు ప్రారంభించగా ముఖ్య వక్తగా ఎన్ఏబిఎల్ డైరెక్టర్ ఆర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రయోగశాలల నాణ్యత ప్రమాణాలను ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ద్వారా నిర్ధారించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఆహారం, వైద్యం, రక్షణ, ఉత్పాదక, పారిశ్రామిక, సాంకేతిక విద్యా సంస్థల్లో నడిచే ప్రయోగశాలలు తమ పరిధిలోకి వస్తాయని అన్నారు. ప్రపంచంలోని 184 దేశాల్లో అమలవుతున్న నాణ్యత ప్రమాణాల ప్రాధికారిక సంస్థల పనితీరులో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. Today, accreditation has become an inevitable requirement for the industries today. And as you know, the World Trade Organization, as per the World Trade Organization, accreditation is one of the strong tools to reduce the technical barriers to trade. And that accreditation facilitates the industries to do trade not only within the country, even they can also do trade across various other countries. So the motto of accreditation is tested once, accepted everywhere. So the accreditation removes all those technical barriers to conduct the trade. So in that regard, NABL has opened its regional office in Bangalore last year. And our objective is to have better connection and better outreach with all our stakeholder laboratories. So today we are here in Visakhapatnam along with Andhra University to help all our stakeholder laboratories who are from various industries, academia and manufacturers, research and development organizations. So this in today's program we are going to percolate all the information which is required for the industries to go for NABL accreditation. So we have got a lot of demands and requests from various industries, especially from this particular belt, that they want to go for accreditation, but they don't have that particular background or information which is required to go for accreditation. So in today's program, entire one day, we are going to tell about what exactly the NABL accreditation, why it is required, what are the benefits of getting accreditation, and how to go about it. So a lot of initiatives have been taken by the Quality Council of India and NABL to come down towards stakeholders and give all those informations which are required to go for accreditation. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి సిఎన్వి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ క్వాలిటీ ఏకోసిస్టమ్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రయోగశాలల్లో కూడా ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ లభించే రీతిలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా NAC, NBA అక్రిడిటేషన్ ఎలాగైతే ఉందో కామన్ పబ్లిక్కి ఇన్స్టిట్యూషన్లో ఉన్న క్వాలిటీ ఫెసిలిటీస్, క్వాలిటీ ఫ్యాకల్టీ మీద ఇమీడియట్గా ఒక అవగాహన రావడానికి NAC, NBA అక్రిడిటేషన్ ఎలాగైతే దోహదపడుతున్నాయో అలాగే ఉన్న ల్యాబొరేటరీస్లో ఉన్న ఫెసిలిటీస్, ల్యాబొరేటరీ స్టాఫ్, తర్వాత ల్యాబొరేటరీలో వచ్చేసి వేరియస్ టెస్ట్స్ యాజ్ పర్ నేషనల్ అండ్ గ్లోబల్ కోడ్స్ జరుగుతున్నాయి లేదా ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేసేది ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్. ఈరోజు మనం ఎక్కడైనా బయట ఈవెన్ బ్లడ్ టెస్టింగ్, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్కి వెళ్ళినా కూడా మీరు ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబొరేటరీ అని బోర్డు చూడవచ్చు. సో అదే విధమైన అక్రిడిటేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న అన్ని ల్యాబొరేటరీస్కి, అలాగే ఈవెన్ సైన్స్ కాలేజీల్లో ఉన్న ల్యాబొరేటరీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, తర్వాత మెరైన్ లివింగ్ రిసోర్సెస్, ఫార్మసీ ల్యాబొరేటరీస్, సో అన్ని ల్యాబొరేటరీస్కి కూడా ఈ ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ అవ్వడం అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ కంపల్సరీ. ఇది మ్యాండేటరీ కాకపోయినప్పటికీ కూడా వీళ్ళ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు అని జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది అవసరం. సో దానికోసం ఎన్ఏబిఎల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సెటప్ చేయడం జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ. సో వన్స్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషను వాళ్ళ ల్యాబొరేటరీస్కి అక్రిడిటేషన్కి వెళ్ళాలనుకుంటే
వాళ్ళు ముందు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ డీటెయిల్స్, తర్వాత ల్యాబొరేటరీ పర్సనల్స్ ఎవరున్నారు, తర్వాత ఫ్యాకల్టీ అసోసియేట్ విత్ ల్యాబొరేటరీ ఎవరున్నారు, తర్వాత ఈచ్ టెస్ట్కి రిలవెంట్ నేషనల్ కోడ్ ఆర్ గ్లోబల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ప్రకారం ఎక్విప్మెంట్ ఉందా లేదా, ఎక్స్పెరిమెంట్ ఆ రకంగా జరుగుతుందా లేదా, అవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు అక్రిడిటేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత అక్రిడిటేషన్ సర్టిఫికెట్ కూడా వన్స్ ఒకసారి అక్రిడిట్ అయితే అయిపోయినట్టు కాదు, ప్రతి ఇయర్ కూడా దే హ్యావ్ టు గెట్ ఇట్ రెన్యూడ్. సో NABLకి మళ్ళీ రెన్యువల్కి అప్లై చేసుకుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి అప్పుడు ఉన్న ప్రజెంట్ స్టేటస్ బట్టి మళ్ళీ అక్రిడిటేషన్ ఇవ్వడమో లేకపోతే అన్నదే డెసిషన్ తీసుకుంటారు. అవంతి పాలిటెక్నిక్ కళాశాల, అవంతి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా సృజన 2K24 పేరుతో 2 రోజుల సృజనాత్మక సాంకేతిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు పాలిటెక్నిక్ విద్య పునాది వంటిదన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యను బోధించడానికి అనుమతులు జారీ చేసిందని తెలిపారు. సృజన 2K24 వంటి కార్యక్రమాలు విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీస్తాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, అనకాపల్లి జిల్లా విశాఖపట్నం విద్యార్థులు అందరూ కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ నెట్వర్క్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అలాగే ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ గారు అందరూ కూడా వాళ్ళ నుంచి వారికి కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా చోడవరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఏ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల వినూత్న సాంకేతిక ఆలోచనలు ఇటువంటి సాంకేతిక నమూనాల ప్రదర్శన ద్వారా బయటపడతాయన్నారు. అలాగే విద్యార్థుల్లోని దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేరేపించవచ్చునన్నారు. ఇటువంటి ప్రదర్శనను ఏర్పాటు చేసిన అవంతి పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రదర్శనకు వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి సుమారు 900 మంది విద్యార్థులు వచ్చారు. వివిధ కాలేజీలకి, వివిధ స్కూల్కి సంబంధించినటువంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అండ్ సిమిలర్గా మెకానికల్ బేస్డ్ అండ్ IoT బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్ని చూడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు ఈ రియల్ టైమ్స్ సంబంధించి అంటే సొసైటీకి అవసరమైనటువంటి నీడ్స్ లైక్ ఆటోమేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు, లేదంటే సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి ఆటోమేషన్, అలాగే వెహికల్ ట్రాఫిక్ సిస్టమ్, అలాగే విండ్ మిల్స్, రకరకాల సృజనాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్ని చాలా చక్కగా పిల్లలు ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా విండ్ మిల్లు అండ్ ఆటోమేషన్, మెడికల్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమిటంటే ఆ మెడికల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సిస్టమ్ అనేది చాలా చక్కగా చేశారు. సో ఇవి రియల్ టైమ్ అప్లికేషన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. సో వీటిని మరి కొంచెం పేటెంట్స్ అవసరం అయితే పేటెంట్ తెచ్చుకొని వాటిని సొసైటీకి ఉపయోగపడేటట్టు వీటిని చేసినట్టయితే ఇంకా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖ లాసెన్స్ బెగ్ కాలనీలోని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొత్స సత్యనారాయణతో పాటు ఆయన సతీమణి ఝాన్సీ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో సహా పలువురు నేతలు మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనను అందరూ అభిమానిస్తారని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈరోజు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి ఇప్పుడు నివాళులు అర్పించుకున్నాం. అందరం కలిసి ఆయన స్మరించుకున్నాం. ఒక మహోన్నత వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన మన అమర్ కానీ, రవీంద్రబాబు గారు కానీ, రవిబాబు గారు కానీ ఆయన చేసిన సంస్కరణలు కానీ, ఆయన చేసిన కృషి కానీ అన్నీ కూడా ఆయన చెప్పారు. ఈ దేశంలో ఎంతమంది ప్రధానులు చేసి చూసాం మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో యూనిక్ అయితే ఈయన అన్నిట్లోనూ ఒక రంగమా, ఒక రంగమా, అది ఆర్థిక రంగమా, వ్యవసాయ రంగమా, లేకపోతే ఇంకొక రంగమా అనేది కాకుండా దేశం యావత్తు ఏది అవసరమో, ప్రజలకు ఏది అవసరమో, ఆ రోజున్న 100 కోట్ల మందికి ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సంస్కరణలు చేశారు.
ఈరోజు పేదవాడికి ఇస్తున్న పనికి ఆహార ఉపాధి పథకం ఉంది, ఎన్ఆర్జీఎస్. ఆ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే సగటు ఉన్న మనిషికి కానీ సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళాలి, ప్రతిరోజు కూడా ఆకలితో ఎవరు కూడా ఆకలి మంటలతో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఈ పథకం ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ కొనసాగుతున్న సందర్భాన్ని కానీ లేదు, దేశంలో ఒకే యూనిక్ కోడ్ ఉండాలని చెప్పి అందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న నేపథ్యం కానీ లేదా ఆర్థిక సంస్కరణలు కానీ ఏ అంశాన్ని తీసుకున్నా సరే 1 కాదు 2 కాదు ఇవాళ. అందుకే ఇందాక పెద్దలు చెప్పినట్లు యావత్తు రాజకీయాలకు అతీతంగా, రాజకీయం అనేది ఇవాళ ప్రధానమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ ఒక ప్రధానమంత్రి రాజకీయాలకి తో ఈ ఎంతకాలంలో చూస్తున్నాం రాజకీయాలతో ముడిపడి ఉన్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా నాకు దేశమే ముఖ్యం, నాకు దేశ ప్రజలే ముఖ్యం అనేది ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశానికి ఒక్కటే సాధ్యం ఈ ప్రపంచ దేశాల్లో. ఒక ఆర్థిక శాస్త్రవేత్తని ప్రధానమంత్రిని, ఒక శాస్త్రవేత్తని వచ్చి భారత రాష్ట్రపతిని చేసిన మరి ఘనత ఈ దేశంలో మన ఒక్క భారతదేశానికి ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో. మాజీ దేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి కార్యాలయంలో వారికి సంతాపాన్ని తెలియజేస్తూ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు రవీంద్రబాబు గారు, రవిబాబు గారు, అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు రావడం, వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వారు ముఖ్యంగా దేశానికి చేసినటువంటి సేవలు, మన విశాఖపట్నానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ లేదా స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ లేదా BHPVని BHELలో విలీనం చేసినటువంటి దానికి కానీ లేదా షిప్ యార్డ్ని ఆ రోజు నష్టాల బాట నుంచి బయటపడేసేటువంటి కార్యక్రమంలో కానీ లేదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటాయి. వారు ఏ పార్టీ అయినప్పటికీ ఆయన ఒక స్టేట్స్మెన్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తుల్లో ఎలాగైతే మనం సైన్స్లో అబ్దుల్ కలాం గారిని మనం కీర్తించుకుంటామో, అలాగే ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో దేశానికి ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో వారు చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి దానికి ఈరోజు భారతదేశం ముందుందని అంటే కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని ఈ స్థాయిలో పెట్టాయి అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ప్రపంచ దేశాల్లో ప్రపంచ పటంలో నిలబెట్టిన మహోన్నత వ్యక్తి, సంస్కరణకర్త, ఆర్థిక విప్లవానికి నాంది పలికిన పితామహులుగా గుర్తెరిగిన భారతమాత ముద్దుబిడ్డ ఈరోజు పెద్దలు, పూజ్యులు, ప్రధానమంత్రిగా 2 సార్లు ఈ దేశానికి తన సేవలు అందించిన మహోన్నత అనేక పదవులు చేసిన వ్యక్తి. మరి అటువంటి పెద్దలు ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారు కోల్పోవడం భారతదేశానికే తీరని లోటు. ఏదేమైనప్పటికీ కూడాను వారి తాలూకా సంస్కరణలు రానున్న ఈ దేశ భవిష్యత్తుకి నాంది పలికిన మహోన్నత వ్యక్తి అడుగుజాడల్లోనే ముందుకు వెళ్తుందనేది వాస్తవం. ఎందుకంటే వారితోని 10 సంవత్సరాలు 2 టర్ములు కూడాను 2004 నుంచి 2014 వరకు వారు ప్రధానమంత్రిగా వారు ఉండేటప్పుడు వారితో పాటు వారి సమక్షంలో మరి మేమందరం కూడాను సభ్యులుగా మరి పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులుగా మాకు అవకాశం ఆ రోజు ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన దానికి మనకైతే ప్రత్యేకంగా భారతదేశంలో అనేకమైనవి ఒక యూనిటీని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఎందుకంటే ఆకలి రహిత రాజ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించి సమాన వేతనంతో పాటు వారికి ప్రతి ఒక్కరికి
ఈరోజు అన్నం అందించిన మహోన్నత వ్యక్తి, అటువంటి సంస్కరణలు చేశారు. అంతేకాదు అందరూ కూడా ఒక సమాచార భద్రత అన్నట్టుగా సమాచార చట్టాన్ని హక్కుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆధార్ని అందరికీ ఈవిడ ఏది కావాలన్నా, ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ కార్యక్రమం జరిగినా విదేశాలు సైతం మీ ఆధార్ ఉందా అని అడుగుతున్నారు. అంటే ఆ యూనిటీని ఈరోజు మనం తీసుకొచ్చి అటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు వారు చేసినవి ప్రతి ఒక్కటి కూడా ఈ భారతదేశ చిత్రపటంలోని, ఈ రాజ్యాంగ విధానంలోని వారు తీసుకున్న ఎంత మౌనంగా ఉన్నా ప్రతి ఒక్కటి కూడా 10 మందికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆయన ఆలోచించేవారు. కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు ప్రారంభించారు. 24 రోజులకు గాను 1,77,76,188 రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. గో సంరక్షణ హుండీ ద్వారా 17,242, అన్నదానం హుండీ ద్వారా 35,700 ఆదాయం వచ్చిందని చెప్పారు. అలాగే 75 గ్రాముల బంగారం, 4 కిలోల 10 గ్రాముల వెండి ఆభరణాలు, ఫారిన్ కరెన్సీ డాలర్స్ 1724, యుఏఈ దిర్హామ్స్ 10, ఇంగ్లాండ్ పౌండ్స్ 35, 155 యూరోస్ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ద్విచక్ర వాహనాలతో శబ్ద కాలుష్యానికి పాల్పడితే సహించేది లేదని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. బైకులకు ఒరిజినల్ గా కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మార్పు చేసి శబ్ద కాలుష్యాన్ని కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే సైలెన్సర్లకు మార్పు చేసిన 2-వీలర్ మెకానికలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు. తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ వెంకట్రావు సమక్షంలో వందలాది సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఎంవీ యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని, అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ని ఎంవీ యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంవీ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంవీ యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్కి వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా, హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది, సమాజం భద్రంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అవ్వండి, రోడ్డు రూల్స్ను ఫాలో అవ్వండి.
చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే ప్రజలకు షాక్ కొట్టిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ వైద్య నగర్లోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో కురసాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ ప్రజా పోరు బాటలో భాగంగా విద్యుత్ కేంద్రాలకు కరెంటు ఛార్జీలను తగ్గించాలని పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించామన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడ సభ పెట్టినా కరెంటు బిల్లులు తగ్గించాలని అన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లును పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు అని చెప్పి సూపర్ షాక్స్ ఇస్తున్నారు అని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు పైన ర్యాలీలు నిర్వహించి విద్యుత్ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు 3వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ చేపట్టకపోవడం మీద ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాలని కూడా ఇంతకు ముందే ప్రకటించారు. ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తూ ఉన్నాం. అయితే నిన్న సడన్గా భారత మాజీ ప్రధాని, దార్శనికుడు, ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి ఒక మహానాయకుడిని, ఒక దార్శనికుడిని కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దశ దిశ నిర్దేశించిన నాయకుడు. సుమారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు. వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అన్ని శ్రేణులు వాళ్ళ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం, ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన 7 నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగాయనడంలో సందేహమే లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయ్య అన్నారు. సత్తుపల్లిలో ఆమె మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన ఆర్థిక మేధావి మన్మోహన్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు భారతదేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు అని కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు. ఆయన హయాంలోనే మన NREGS కానీ, అలాగే ఆర్టీఏ యాక్ట్ కానీ, ఆధార్ కానీ, అలాంటి ఎన్నో సంస్కరణలన్నీ చేపట్టి ఎంతో దీశాలిగా ఆయన ముందడుగు వేయడం జరిగింది. ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎక్కడ తొలగకుండా వెనకకుండా ఎంతో ధీరోదాత్తంగా వాళ్ళకి తన చేతల ద్వారానే సమాధానం చెప్పారు, మాటల ద్వారా కాకుండా. ఆయన ఎంతో మృదు స్వభావి, మృదుభాషి. అలాగే ఆయన పివి నరసింహారావు గారి హయాంలో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో ఆయనకి చేదోడు వాదులుగా నిలిచి ఎంతో ముందడుగు వేయించడం జరిగింది. అలాగే ఈరోజు మన దేశంలో జీడిపి అభివృద్ధి చెందినా కానీ మన కొనుగోలు రేట్లు ఇట్లాంటివన్నీ అభివృద్ధి చెందడము, ఆర్థిక సంస్కరణలు, మనం ఈరోజు మన దేశం ఆర్థికంగా బలపడడం అనేది కూడా ఆయన అప్పుడు ఎంతో ముందు చూపుతో చేసిన సంస్కరణల ఫలితంగానే ఈరోజు ఇలా మన దేశం ముందడుగులో ఉంది. కనుక వారు లేని లోటు మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది. ఆయనకి మనస్ఫూర్తిగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన సేవలు స్మరించుకుంటారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.